క్యాన్సర్ నుంచి బయటికి గంటచ్చు, రాకుండా శాశ్వతంగా మీకు అరిష్టాల నుంచి బయటికి గంటచ్చు, శాశ్వతంగా మీకు గ్రహాల నుంచి దోషాల నుంచి బయటికి గంటచ్చు, మృత్యువాత నుంచి బయటకు గంటచ్చు, ఏదైనా జరగచ్చు. అలాంటి సంచలనాత్మకమైనటువంటి దత్త సంగ్రహంలో ఉన్నటువంటి అద్భుతమైన ఈ క్రిమి బయటకు వచ్చేటువంటి దత్తుడు ఇచ్చినటువంటి వరము టైం కాన్సెప్ట్, టైం అండ్ స్పేస్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇవాళ చదివారు గురు చరిత్రలో మీద గాయత్రి మంత్రాన్ని విశ్వామిత్రుడు ఎలా అయితే ప్రజలకు అంకితం చేశాడో, అత్రి తన తపశ్శక్తిని అంతా కలిపి దత్తుడి రూపంలో పెట్టి మీరు తీసుకోండి అన్నాడు. చూడండి ఎంత గొప్ప విశేషం. మల్లయోధుల్ని తయారు చేయబోతున్నాడు. మల్లయోధులు అంటే బాగా ఏప్రిల్ 9 నుంచి 1 ఇయర్ మనకి నెక్స్ట్ ఇయర్ రిద్ధి సిద్ధి పథకాన్ని ఈ న్యూ ఇయర్ డేకి ముందు చెప్తున్నాను నేను. కొత్త తరహాలో చేయబోతున్నాను. ఇంతవరకు ఎక్కడ ఏ ప్రపంచంలో ఏ మానవుడు చేయని సాహసం చేస్తున్నాను. ఎంటైర్ ఆరా స్టడీ చేసి నేను ఇచ్చేటువంటి సందేశం. ఏం చేస్తారు సార్? ఒక పక్కన వేద పండితుడు మహాలింగార్చన రోజు ఇప్పటికే చూడండి, చండీ హోమం ఇవాటికి 8వ నెల, 240 రోజులు ఆయన నిరాకాటంగా 5 గంటలు శ్రీచక్రం చేస్తున్నాడు, చండీ హోమం చేస్తున్నాడు, మహాలింగార్చన ఎక్కడ జరుగుతుంది అది. కానీ ఎక్కడ మనం పబ్లిసిటీ చేయట్లేదు. మన సభ్యులకు మాత్రమే అందుబాటులో వచ్చాం. ఇది పబ్లిసిటీ కోసం చేసుకునేది కాదు. సభ్యులు ఎవరైతే దాంట్లో ఉన్నారో వాళ్ళ పాత్రాలు చూస్తారు. ఈసారి నేను ఆలోచించిందంటే, ఎంత మీరు తపశ్శక్తిని చేసినా ఆ శక్తిని మా క్యాండిడేట్స్కి దారిపోసే విధానంలో ఎక్కడైనా మాకు లోపం జరుగుతుందా అనేదే నా నిరంతరమైనటువంటి రీసెర్చ్. మీరు హోమం చేస్తారు, లేకపోతే మీరు మహాలింగార్చన చేస్తారు, లేకపోతే మీరు శ్రీచక్రం చేస్తారు, ఇదంతా మీ యొక్క శక్తి ధారపోస్తున్నారే, ఆ శక్తి నా సభ్యులకి చేరాలి. ఎక్కడైనా అవకాశం ఎలా కనెక్ట్ చేస్తే అందుతుంది. మీ ఇంట్లో కరెంట్ రావడానికి మీరు మెయిన్ స్తంభాల నుంచి ఎంత స్ట్రాంగ్ వైర్స్ మీరు లోపలికి పెట్టుకుంటారో అంత స్ట్రాంగ్గా కరెంట్ వస్తుంది. వీక్ వైర్స్ పెడితే అవుతుంది, ఫీజులు పోతుంది. అలాంటి స్ట్రాంగ్ వైర్ కనెక్షన్ చేయడానికి నేను ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి సాధనను ప్రవేశపెట్టాను. దానికి 10 మంది ఎంప్లాయీస్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ 10 మంది క్యాండిడేట్స్కి 600 మంది సభ్యులు గోత్రాలు మనకి ఉంటాయి. 600 మంది సభ్యులు రిస్ట్రిక్షన్ 600 మ్యాక్సిమం రిద్ధి సిద్ధిలో ఏప్రిల్ నుంచి. జనవరి నుంచి ఎంట్రీ స్టార్ట్ అవుతుంది. వీళ్ళవి ఈ 10 మందికి నేను జనవరి 5వ తారీఖు సెలెక్షన్ చేసుకుంటున్నాను ఎంప్లాయీస్. దీంట్లో వీళ్ళు ఏంటంటే పరిపూర్ణమైనటువంటి యోగ ప్రక్రియను వాళ్ళకి నేర్పుతారు. ఈ క్యాండిడేట్స్ 10 మంది పిల్లల్ని తయారు చేసుకుంటారు. వాళ్ళకి మార్నింగ్ 5ంటికి వస్తారు. 5ంటికి వచ్చి యోగ శాస్త్రంలో ఉన్నటువంటి అతి ఇంపార్టెంట్ యోగ శాస్త్రాన్ని వాళ్ళకి మహాముద్రతో సహా అది నేర్పుతారు. 1.5 hour రోజు 5ంటికి వచ్చి యోగా చేసుకుంటారు. ఎందుకంటే తర్వాత చెప్తారు. అతి ముఖ్యమైన ప్రాణ విద్య నేర్పుతారు. క్రియా సాధనలో చక్ర సాధనని వాళ్ళకి ఇస్తాను నేను, ఎనర్జీ కోసం. వాళ్ళు ఈ పెంటగాన్ సాధనలో 6 తేరేటట్టు 3 నెలలు ఏప్రిల్ 9 వరకు శిక్షణ ఇస్తాం. చాలా కూర్చుంటే వాళ్ళు కదలకుండా ఉండే స్థితిని వాళ్ళకి కల్పిస్తాం. 7:30 వరకు 8 వరకు వాళ్ళ సాధనలో ఉండి 8ంటికి వాళ్ళు హోమం దగ్గర కూర్చుని దీప హోమం దగ్గర ప్రతి గోత్రాన్ని చదువుతూ హోమం చేస్తారు. ప్రతి పేరు చదువుతారు. రిద్ధి సిద్ధిలో ఏప్రిల్ నుంచి చేరేటువంటి వాళ్ళ ఫోటోలు, వాళ్ళ ఇల్లు, వాళ్ళ వాహనం, వాళ్ళ ప్రహరీ గోడలు. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ఎటు నుంచి ప్రవేశిస్తుందనే దాన్ని ఈ 5 సంవత్సరాల్లో గట్టిగా పట్టుకున్నాను నేను.
ఎందుకంటే వాళ్ళ సింహద్వారాలు ఇవన్నీ ఫోటో చేసి తెప్పిస్తున్నాం. వాళ్ళు నిర్దేశితులు జరిగిన వాళ్ళు సమర్పించాలి. వాళ్ళ ఇంట్లో వాడేటువంటి వస్తువులు, వాళ్ళ కారు వాహనం, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల యొక్క ఫోటోలు, వాళ్ళ వాహనం, వాళ్ళకు ఒక యంత్రం ఇస్తాం. ఆ యంత్రం యొక్క ఫోటో మా దగ్గర పెట్టుకుంటాం. అది గోడ పెట్టుకుంటారు. చిన్న కాయిన్. ఆ కాయిన్ మొత్తం ఇంట్లో ఉన్నటువంటి ఎనర్జీని చూపిస్తూ ఉంటుంది. అది పాడైపోయిందా బాగుందా అనేది ఎప్పుడు మేము ఇక్కడ చెక్ చేసుకుంటాం. దాని ఫోటో మా దగ్గర కంట్రోల్ ఉంటుంది. వాళ్ళ ఇంటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము చెక్ చేసుకుంటాం. వాళ్ళ ఇంట్లో జియోపతిక్ స్ట్రెస్ ఉందా, బ్యాడ్ ఎనర్జీ ఉందా, ఈవిల్ పవర్స్ ఏమైనా తిరుగుతున్నాయా, డార్క్ ఎనర్జీస్ ఏమైనా ఉన్నాయా, సోల్స్ అనేటువంటిది మాకు ఇక్కడ తెలిసిపోతుంది. వీళ్ళు సాధనలో వీళ్ళు హోమంలో పెట్టి ఆ హోమాన్ని వచ్చేటువంటి ద్రవమైనటువంటి రిజల్ట్ని వీటికి తాకిస్తూ ఉన్నప్పుడు మొత్తం మారిపోతుంది. ఒక్కరోజు నేను కూర్చుని పెంటగాన్లో నేను కొనబోయే స్థలాన్ని చేస్తే అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే ముగ్గురు చెక్ చేయించి ఒకళ్ళు ఏమైనా పొరపాటు అక్కడ జియోపతిక్ స్ట్రెస్ లేదు. దాంతో నాకు మంచి సాధన దొరికింది నాళ్ళకి. అంటే మీరు మీ ఇంటిని పెంటగాన్లో పెట్టుకోగలిగితే పెంటగాన్ యొక్క ఆకృతిని మీరు చూసి 1.618లో మీ ఇంటిని, ప్రహరీ గోడని, మీ గుమ్మాన్ని, మీ పిల్లల్ని దాంట్లో పెట్టగలిగితే రాబోయే 3 సంవత్సరాల బాధలు, రాబోయే 3 సంవత్సరాలు చాలా భయంకరమైన సంవత్సరాలు మీరు గుర్తుపెట్టుకోండి. వికృతి నామ సంవత్సరంలో ఎంత దరిద్రాన్ని ఇచ్చిందో శ్రీకర నామ సంవత్సరంలో ఖచ్చితంగా కరాఖండిగా చేస్తుంది. బాధలు తప్పించుకోవటం ఎవరు తరం కాదు. ఒక్క సాధకులు మాత్రమే బయటికి బయట కట్టగలుగుతారు. అందుకని రిద్ధి సిద్ధిని 5 సంవత్సరాల వరకు మేము నడుపుతాం. 2013 వచ్చిన తర్వాత వదిలేస్తాం. మీ ఇష్టం, మీరు ఎలానే ఉండండి, మాకు సంబంధం. ప్రతిరోజు వీళ్ళు హోమంలో ఈ సాధకులు కూర్చుని ఇటు పక్కన 3 హోమాలు ఉంటాయి, ఇటు పక్కన 3 ఉంటాయి. 6 ఒక్కొక్కళ్ళ బాధ్యత 100 గోత్రాలు. ఈ నెల చదివిన వాళ్ళు ఇంకో హోమం దగ్గర కూర్చుని ఇంకో గోత్రాలు చదువుతారు. వీళ్ళు ఇటు వస్తారు. ఈ 6 సైడ్ సపోర్టర్స్గా ఒక 4 ఉంటారు. ఒకవేళ ఏదన్నా ఒక వ్యక్తికి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా, దాంట్లో లేడీస్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు వచ్చినా ఈ 4 కాంపెన్సేట్ చేస్తారు. ఈ 10 మంది సభ్యులకి క్యాప్టెన్స్ అంటే సూపర్విజన్ ప్రతి క్షణం చూస్తూ ఉండటానికి. ఇప్పుడు మార్నింగ్ మీ గోత్రాలు చదువుతున్నారు శర్మ గారు, వారు ఉంటారు. మార్నింగ్ ఆయన ఎంత శ్రద్ధగా గోత్రాలు చదువుతున్నారో నేను అందరూ ఇంటర్నెట్లో చూస్తాను. చాలామంది నాకు ఫోన్ చేశారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చాలా చక్కగా గోత్రాలు మాకు వినపడుతున్నాయండి. చాలా నెట్లో నేను చూస్తున్నాను. రోజు కరెక్ట్ టయానికి ఆయన వచ్చి చదువుతున్నారు. ప్రతిసారి ఆయన గదితో పక్కన పోతారు. నాకు అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఆశ ఏంటంటే మీరు ఎన్ని పూజలు చేశారనేది కాదు నాకు కావాల్సింది, మీరు నాకు ఎంత కరెక్ట్ చేశారు.